ఆనాడు ఆకాను చేసిన ఆ పాపం వల్ల తన కుటుంబమే నాశనమైపోయింది. అలాగే ఆదాము అవ్వ చేసిన ఆ తప్పిదం వల్ల మనుషులకు మరణాన్ని కొని తెచ్చిపెట్టింది. ఈరోజు మీ కుటుంబంలో తండ్రిగా తల్లిగా మీరు చేస్తున్న ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన జీవితాలను కష్టాలను కొని తెచ్చిపెడుతుంది అనేది సత్యాన్ని మర్చిపోవద్దు. అవును, తండ్రిగా నువ్వు చేసిన పాపం నీ కుటుంబం మీదకి శాపంగా వస్తుంది. తల్లిగా నువ్వు చేసే ఆ యొక్క పాపం నీ కుటుంబం మీదకి శాపంగా వస్తుంది. ఆ కుటుంబం రోడ్డును పడకముందే తల్లి తండ్రిగా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. చాలామంది అంటారు, తండ్రులు అంటారు, నేను చేస్తున్న పాపం నాతోనే పోతుంది, నేనే చనిపోతాను అనుకుంటారు. కాదండి, అది నీ బిడ్డల మీదకి వస్తుంది. అది వంశపరంగా కొట్టుకుంటుంది. జాగ్రత్త. కొంతమంది తల్లు అనుకుంటారు, నేను చేస్తున్న ఆ యొక్క పాపం దేవునికి వ్యతిరేకమైన జీవితం నా బిడ్డలకు ఏం కాదులే, నేనే చనిపోతాను, నేను చనిపోతే పర్వాలేదు, వాళ్ళు మంచిగా ఉంటే చాలా ఉంటారు. కాదండి, నీ కుటుంబం మీద కూడా శాపంగా వస్తుంది. మరి ఆనాడు ఆకాను చేసిన తప్పు వల్ల కుటుంబం ఎందుకు నాశనం అయిందండి? ఆకాను చేసిన తప్పు వల్ల ఆకాను ఒక్కడే చనిపోవాలి కదా. ఆకాను ఒక్కడే ఎందుకు శిక్షించబడలేదు? తన కుటుంబం కూడా ఎందుకు పతనమైపోయింది? జాగ్రత్త. మరి అవ్వాదము చేసిన తప్పు వల్ల అవ్వాదమే వాళ్ళే మరణం కొని తెచ్చుకోవాల్సిన మనుషులకు ఎందుకు వచ్చింది మరణం? కయ్యను చేసిన తప్పు వల్ల ఆ పాపం వల్ల శాపం అందరికి ఎందుకు వచ్చిందండి? తల్లి తండ్రిగా నువ్వు చేసే ప్రతి ఒక్క పాపం దేవుడు లిస్టులో రాయబడుతుంది. దానికి తగ్గ ప్రతిఫలం నీ కుటుంబంపైకి ఒక్కసారే సడన్గా పడబోతుంది. జాగ్రత్త. అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏ సమయంలో ఆ శాపం వస్తుందో తెలియదు, ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రోజు వస్తుందో చెప్పలేము, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎయిడ్స్ రోగి అంట పాపం చేస్తే ఆ ఎయిడ్స్ ఎప్పుడైనా వస్తుంది, కానీ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. 6 నెలల్లో బయటపడవచ్చు, 7 నెలల్లో బయటపడవచ్చు, 8 నెలల్లో బయటపడవచ్చు, 9 నెలల్లో బయటపడవచ్చు, 2 సంవత్సరాల్లో బయటపడవచ్చు, కానీ ఏదో ఒకరోజు బయటపడుతుంది. జాగ్రత్త.